ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. మరణం లేని వ్యక్తి, ప్రతి పేదవాడి గుండెల్లో ఎప్పటికీ జీవించి ఉండే వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి తోట రామ్జీ అన్నారు. మండల కేంద్రం గోకవరంలో నిర్వహించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ఆయన్ను చిరస్థాయిగా జీవించేలా చేశాయని, తండ్రి ఆశయాలను జగన్మోహన్ రెడ్డి కొనసాగించేందుకు ప్రజలు, పార్టీ శ్రేణులు ఆయనకు అండగా నిలవాలని అన్నారు. ఈ సందర్భంగా స్థానిక వైసీపీ శ్రేణులతో కలిసి ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు అందజేశారు. ప్రతి పేదవాడి గుండె చప్పుడు ఆయనై, అలాగే ప్రతి పేదవాడి గుండెలో గుడి కట్టుకున్న ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నారు. ఖచ్చితంగా ఆయన మన మధ్య లేకపోయినా, ఆయన మరణించిన ఆయన మన మధ్య ఉంటారు. ఆయన ఆశయాలు ఎప్పుడు కూడా మన మధ్య ఉంటాయని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలుసు ఆయన అందించిన సంక్షేమం మీ అందరూ ఇవ్వని విధంగా, అంటే ఒక చారిత్రాత్మకంగా ఈ సంక్షేమం అన్నది ఆయన అందరికీ అందించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, రైతులకి ఉచిత విద్యుత్ అవనివ్వండి, రుణమాఫీ అవనివ్వండి, ఈ వికలాంగులకు కానీ అందరికీ కూడా వితంతులకు కానీ పెన్షన్ అవనివ్వండి, ఇంద్రం మిల్లులు అవనివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ అవనివ్వండి, 108 ఇప్పుడు మనకి కొయ్యి అని తిరుగుతుంటాయి. ఎవరైనా ముసలి వాళ్ళు అది కానీ విన్నారంటే అమ్మో మా రాజశేఖర రెడ్డి గారు వచ్చేసారు అనుకుంటారు. ఇప్పటికీ కూడా అంటే ఆ అంబులెన్స్ లో చూస్తే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. ఇప్పటికీ తిరుగుతుంటాయి 108 వాహనాలు, అలాగే 104 వైద్య సేవలు అందించే వాహనాలు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేక కార్యక్రమాలు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మనందరికీ గతంలో అందించడం జరిగింది. ఇప్పుడు అవే మన కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయి. నేను ఇందాక చెప్పడం జరిగింది, మన రాజశేఖర రెడ్డి గారు మరణం లేని వ్యక్తి. దానికి ఇంకో ఉదాహరణ, ఆయన మరణించినా మన మధ్య లేకపోయినా ఆయన ఖచ్చితంగా మనకు ఆ లోటు అన్నది కనిపిస్తూ ఉంటది. కానీ ఆ లోటు లేకుండా చూపించిన వ్యక్తి, ఆ ఘనత ఆయన కుమారుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలను మరి ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్కరికి కూడా, అంటే మీరందరూ కూడా చూశారు 2019 నుంచి 24 వరకు, అంటే ఒక సంక్షేమం అన్నది, అంటే ఇచ్చిన హామీలన్నీ కూడా 99% అంటే చెప్పిన మాటలన్నీ కూడా నెరవేర్చగలిగే దమ్ము సత్తా ఉన్న నాయకుడు మన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతిని పురస్కరించుకుంటూ ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో 4 మండలాల్లో కూడా ఎంతో ఘనంగా ఆయన జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా మరి ముఖ్యంగా ఈరోజు జగ్గంపేట నియోజకవర్గం మండలంలో ఈరోజు రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలు వేసి, అలాగే కేక్ కటింగ్ చేసి మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆయన వేడుకలు నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మన ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా రోగులకు కానీ, అలాగే రోగులు తీసుకొచ్చిన వాళ్ళ నాయకులు కానీ అందరికి కూడా ఈరోజు ఫలాలు అందించడం జరిగింది. అంటే నేను బహుశా ఇక్కడ మాత్రమే కాదు, నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజశేఖర రెడ్డి గారి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అనేక సేవా కార్యక్రమాలు ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ స్వచ్ఛందంగా బయటకు వచ్చి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇలాంటి విషయాలు చాలా అరుదుగా జరుగుతాయి. అంటే ఒక మనిషి మరణించినా కూడా మన మధ్య లేకపోయినా కూడా ఆయన ఆశయాలు మనతోనే ఉన్నాయి. ఆయన ఎప్పుడు కూడా ఆయన మన మధ్య లేకపోయినా ప్రతి ఒక్క పేదవాడి గుండెల్లో ఆయన చిరస్థాయిగా అలాగ ఉన్న వ్యక్తి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఖచ్చితంగా అలాంటి వ్యక్తిని మనందరం కూడా స్ఫూర్తిగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మరి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందరూ కూడా అండగా ఉండాలి, తోడుగా ఉండాలి. ఎందుకంటే అప్పట్లో నాన్నగారు సంక్షేమాన్ని అందిస్తే అదే సంక్షేమాన్ని ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ సంక్షేమాన్ని రెట్టింపు చేసి కొనసాగించిన వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా 29లో మళ్ళీ
ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళీ ఆ సంక్షేమం అన్నది ప్రతి పేదవాడి ఇంటికి చేరుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి 77వ జయంతి సందర్భంగా ఆయనకి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.